అలాగే కూడి వచ్చిన మీ అందరికీ యేసువారి పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఒక వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం. నోవాహును, దానియేలును, యోబును ఈ ముగ్గురును అట్టి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చదవబడిన వాక్యాన్ని బట్టి ఆయన వినికిడిలో చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ కృపను బట్టి ఇదిగో దానియేలు గారి ద్వారా మీరు మాకు రాసి ఇచ్చిన ఈ జీవ గ్రంథము నుండి, ఈ పరిశుద్ధ గ్రంథము నుండి దానియేలు గారి యొక్క జీవితం ద్వారా మరికొన్ని విషయాలను మా జీవితాలకు అన్వయించుకోవడానికి మరొక దినాన్ని ప్రసాదించిన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అల్పుడను అయోగ్యుడనైన నన్ను ఇలా మీ అద్భుతమైన సన్నిధిలో నిలవబెట్టి, పనిముట్టునైన నన్ను నా ద్వారా కొన్ని మాటలు వినిపించడానికి మీరు నిలబెట్టిన ఈ అవకాశానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, తండ్రి నీ జీవపు గల మాటలు కొన్ని నేను మాట్లాడుచుండగా అది కేవలం నా సొంత ఆలోచన కాక, సొంత జ్ఞానము కాక, కేవలం నీ నోటి మూలగా కొన్ని మాటలు నీ పిల్లలకు వినిపించడానికి నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేసి నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, గతించిన కాలంలో దానియేలు గారి యొక్క జీవితాన్ని, ఆయన జీవితంలో జరుగుతున్న భక్తికరమైన జీవితాన్ని చూస్తున్నప్పుడు మనకి ఏదో భక్తుల కథలు మనం వింటున్నాం, భక్తుల కొన్ని జీవితాలను మనం చదువుకుంటున్నాం అనుకోవడమే తప్ప 150 అధ్యాయాలు రాసిన కీర్తనాకారుడు మొదటి వచ్చిన మనం చూసుకుంటే, దివారాత్రములు దానిని చదివినవాడు ధన్యుడా, ధ్యానించువాడు ధన్యుడా అంటే చదివినవాడు ధన్యుడు కాదు కానీ ధ్యానించువాడు మాత్రమే ధన్యుడు. అలాంటి ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఏదో భక్తుల జీవితాలను చెప్పుకుంటున్నామని కాకుండా, విన్న ప్రతి మాటలోని, రాసిన ప్రతి వాక్యంలోని భక్తుల యొక్క మంచివారు కానీ చెడ్డవారు కానీ జీవితాలు కల్మషం లేకుండా దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు కనుక అది మంచి కానీ చెడ్డ కానీ జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు ఏదో బైబిల్లో ఉన్నాదో అని అనుకోకుండా అందులో ఉన్న ప్రతి మాటను, ప్రతి పదాన్ని మన జీవితాలకు అన్వయించుకోవడానికి దేవుడు యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాసిన మాటలని గుర్తిరిగి మనం ప్రతి మాటను మనం వినాలి ప్రియులారా. చిన్న చరణాన్ని పాడి అంశంలోకి వెళదాం. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నీవు నాతో నుండి ధైర్యము ఇచ్చి సలుపుము రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, ఎన్ని ఆటంకములున్నను ఎన్ని భయములు కలిగినా, ఎన్ని ఆటంకములున్నను ఎన్ని భయములు కలిగినా, అన్ని పోవును నీవు నాకడ ఉన్న నిజమిది రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, పాప మార్గము దరికి పోవక పతయాశలు కోరక, పాప మార్గం దరికి పోవక పతయాశలు కోరక, ఎప్పుడు నిన్నే వెంబడింపగ కృపను చూపుము రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. ప్రియులారా,
గతించిన కాలంలో దానియేలు గారి గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. అందులో భాగంగా కొన్ని నెంబర్ వేసుకుంటే దానియేలు గారి గ్రంథం అంతా, దానియేలు గారి బ్రతుకంతా మనం చూసినప్పుడు ఎంతో భక్తి జీవితాన్ని, ఆయన చిన్నప్పుడే పసిప్రాయముగా లేదా యవ్వనుడుగా ఉన్నప్పుడే చెరపట్టబడి మరో దేశానికి వెళ్ళి చెరలో ఉన్నప్పటికీ ఆయన నీతి మానకుండా ఆయనకు అప్పచెప్పిన పని నీతిగా చేయించుకుంటూ రావడం మనం చూసాం. అందులో భాగంగా ఇక్కడ వారికి ఒక పెద్ద చిక్కు ఏర్పడడం, భోజనాల విషయంలో రాజు ఆజ్ఞ ద్వారా రాజభోజనం తినాలనుకునే విషయంలో వారు చాలా కలత చెందారు. దాన్ని అవాయిడ్ చేయడానికి లేదా దాన్ని నిరాకరించడానికి మనం సింపుల్గా చదువుకుంటా వెళ్ళిపోతామే కానీ రాజాజ్ఞను ధిక్కరించకూడదు, చెప్పిన వారు కూడా రాజాజ్ఞను ధిక్కరించే ఆ స్థితికి వెళ్ళకూడదు. ఆ నపుంసకుల అధిపతి అయిన అతనికి వీళ్ళు రిక్వెస్ట్ పెట్టుకున్నప్పుడు ఆయన కూడా నేను శిక్షార్హం కాకుండా ఉండాలి కనుక ఎట్టి పరిస్థితుల్లో నేను అది చేయలేనని అన్నది తెలిసింది. ఆయన అప్పుడు వారి యొక్క ఆహార విషయంలో వారు పెట్టుకున్న విన్నపాన్ని ఆ నపుంసకుల అధిపతి దాన్ని క్షమించడం, దానిని మళ్ళా వారిష్టం వచ్చినట్టే చేయడం జరిగింది. ఎందుకు అలా చేశారు? సో మొత్తం మీద దానియేలు గారు చిన్న వయసులోనే బానిసలుగా బబులోనులోని చెరణ రావడం జరిగింది. ప్రియులారా, వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు నపుంసకుల అధిపతి యొక్క ఆధీనంలోనే ఉండడం జరిగింది. ఇక్కడ వారికి వచ్చిన చిక్కు ఏంటంటే భోజనాల విషయం. ఎందుకు భోజనాలు తీసుకోవడానికి, ఎందుకు రాజాజ్ఞ పెట్టే ప్రకారంగా భోజనాన్ని ఎందుకు నిరాకరించారనే తెలియాలనుకుంటే ప్రియులారా, వాళ్ళు ఏం చేశారంటే, ఇదిగో రాజు అన్యుడిగా ఉన్నాడు, ఆ భోజనాలు ఆ అన్యదేవతలు పూజిస్తున్న ఆ భోజనాల గురించి రాజు అన్యదేవతలకు సమర్పించిన వాటిని తీసుకురావడానికి చాలా ఆస్కారం ఉంది. రెండవదిగా రక్తాన్ని తినకూడదనుకునే దేవుని యొక్క ఆజ్ఞను, ఈ 2 ముఖ్యమైన విషయాల నుంచి వారు దేవుడి ఆజ్ఞ ప్రకారంగా తప్పించుకోవాలంటే ఆ చక్కటి భోజనాన్ని వాళ్ళు విసర్జించవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది. అదేమిటంటే రాజు పెట్టిన భోజనం తినకుండా ఉండటానికి 2 కారణాలుగా ముఖ్యంగా రక్తాన్ని తీసుకోకూడదనే ఒక ఆజ్ఞ దేవుని ప్రకారంగా లా ఉంది. రెండవదిగా వారిచ్చే మత్తు పానీయాలు కానీ అనేకమైన విషయాల్లో వారు పంచుకోకూడదనుకుని దానియేలు గారు అనే పేరుకి దేవుడు న్యాయాధిపతి అనే చక్కటి ఆయన నామధేయాన్ని అప్పటికి అది ఎలాగ మార్చేశారంటే దానియేలు గారికి తీసివేసి బెల్తెషాజరు అని పేరు పెట్టడం జరిగింది. అది బయలుదేవత పేరు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అనేది అలాగనే ఉండిపోయింది మన వాడుకలో. కానీ ఎందుకు దానియేలు గారిని బెల్తెషాజర్ అనే పేరు వాడుకలోకి ఎందుకు రాలేదంటే ఆయన పేరు మీదే ఒక అద్భుతమైన పవిత్రమైన ప్రపంచ భవిష్యత్తును రాసిన గ్రంథం కనుక దానియేలు గారి పేరు మనకి ఎక్కడ సాధారణంగా సంబోధించడానికి కనిపించకుండా ఉంటది. కారణం అదనమాట. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అనే ఒరిజినల్ పేర్లు ఇప్పుడు మనం చెప్పలేము, అసలు గుర్తే ఉండదు. అందుకనే వారి యొక్క చరిత్ర తెలియక, అది బయలుదేవతల పేరు తెలియక ఈ రోజు కూడా ఇంకా చాలా పెద్దవారైన వారు ఇంకా వాళ్ళకి పేర్లు పెడుతూనే ఉన్నారు. తెలిస్తే బెటర్ కదండి, తెలిస్తే బెటరు. సో అయితే వాళ్ళు ఎంత చక్కటి ఆహారాన్ని తిన్నారు అంటే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే భోజనమునకు శాఖా ధాన్యాదులను పానమునకు నీళ్లను మాకు ఇప్పించండి అని అడిగి రారండి. ఒక విధంగా చూసుకుంటే మంది సత్యనారాయణ గారు భోజనం పడ్డది. సో 10 రోజుల తరువాత చూస్తే ఎలాగున్నారంటే వాళ్ళు మాంసాలు తిన్న వాళ్ళు అంతా ఎలా ఉన్నారంటే గట్టిగా బలంగా ఆ గ్లామర్ పోయిందంటే వాళ్ళకి. ఒకరికి పోయి మనం కూడా ఎంతగానే ఇంటికి కూర్చొని చక్కగా తిన్నాం అనుకోండి చికెన్ అవేని ఏమవుతుందండి, మన షేపులు మారిపోతాయి. చక్కగా ఒక్కొక్కసారి అయితే కొంతమంది 2 నెలలు బాగా తిండి తిన్నారనుకోండి 10 ఏళ్ళు ముసలిలో కనిపిస్తారు. ఆకుకూరలు తిన్నారనుకోండి చక్కగా ఉంటుంది. ఇక చూడండి దేవుడు కూడా అదే రాయించాడు. ఏం జరిగిందంటే 10 రోజుల తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారట చదువమ్మా. 10 దినములైన పిమ్మట వారి ముఖములు సౌందర్యమును కళగాను కనబడగా ఏమొచ్చిందంటే గ్లో. వాళ్ళ ముఖంలో ఏమొచ్చిందంటే గ్లో వచ్చిందట. కానీ రాజాజ్ఞ ప్రకారంగా రాజభోజనం తిన్న వాళ్ళకి ఏమైందట వాళ్ళ గురించి రాయలేదు, కానీ ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. సో ఏమైనా భోజనాలు పానముల విషయములలో వారు పవిత్రతను కాపాడుకున్నారు. వారు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగానే ఆహారాన్ని కూడా తీసుకున్నారు. ఆహారం తీసుకోవడం ఈ మధ్యకాలంలో వైద్యం అది చేస్తుంటారు కనుక నేను టెక్నీషియన్.
ఆర్ఎంపీ డాక్టర్ అసోసియేషన్ ఏదో డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ కూడా నేను వైద్య వృత్తిలో ఉన్నాను కనుక ఒక దుమ్ములపేట నుంచి ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి గ్యాస్ట్రైటిస్ గురించి అడిగారు నన్ను. ఏంటండి ఏం చేయాలి, ఏం అర్థం కావట్లేదంటే ఆజ్ఞాతిక్రమం పాస్టర్ గారు గ్యాస్ట్రైటిస్ అన్నారు. మీరు ప్రతిదీ బైబిల్ ఇంకెడతారండి అన్నాడు ఆయన. నిజమేనండి, గ్యాస్ట్రైటిస్ ఈ రోజు మనిషికి వచ్చింది అంటే కేవలం ఆజ్ఞాతిక్రమం. మరి ఆజ్ఞాతిక్రమం పాపం కాదండి, నాకు వచ్చిన గ్యాస్ట్రైటిస్ కదండి అన్నాడు ఆయన. పాపం సాధారణంగా అకార్డింగ్ బైబిల్ 2 పిల్లర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒక పాపం ఏంటంటే ఆజ్ఞాతిక్రమం అనేది మనకు తెలిస్తే, రెండోది అలా చేయగలిగి చేయకపోవుట పాపము. ఈరోజు ఒక గుడ్డోడు రోడ్డు దాటాలనుకుంటే ఆ రోడ్డు దాటేటప్పుడు కళ్ళున్న మనం ఏం చేస్తున్నాం తెలిసినండి, జేబులో సెల్ ఉంది కదా, వీడియో తీస్తున్నామండి, మనం దాటించాం. ఈరోజు కల్చర్ అది. ఒక ప్రమాదం జరుగుతున్నప్పుడు, ఒకటి ఏదైనా జరిగినప్పుడు వీడియో తీస్తున్నారు కానీ సహాయం చేయట్లేదు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఎందుకు ఆజ్ఞాతిక్రమం అంటానంటే, నేను మాంసాన్ని దేవుడు ఎలా తినమన్నాడు, మాంసాన్ని దేవుడు ఎలా తినమన్నాడు, సామెతల గ్రంథంలోకి వెళ్తే అతిథిగా వాడమన్నాడు. దాన్ని చుట్టాలు ఎప్పుడు వస్తారంటే మనకి రోజు వస్తారా, ఎప్పుడో వస్తారు. మాంసం కూడా అలాగే తినమన్నాడు. తిన్నప్పుడు కూడా ఒక మంచి కారణం చెప్పాడండి, సమయం లేదు కానీ మాంసాన్ని అతిథిగా తినమన్నాడు. తినమన్నప్పుడు మితముగా తినమన్నాడు. తినమన్నప్పుడు ఎలా తినమన్నాడండి, మితముగా తినమన్నాడు. మాంసాన్ని అతిథిగా తిని తినమన్నప్పుడు మితముగా తింటే ఈ గ్యాస్ట్రైటిస్ ఎందుకు వస్తుంది? ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా మనం తింటలేదు కాబట్టి ఈ రోజు మనకు వచ్చిన జబ్బులు. ప్రియులారా, ఆ రోజు దానియేలు గారికి అర్థమైంది ఆ విషయం. శడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆహారం విషయంలో మరి నీతి తప్పకుండా దేవుని ఆజ్ఞ ప్రకారంగా వాళ్ళు వెళ్ళడం జరిగింది ప్రియులారా. సో దానియేలు గారు అప్పటికే మనం చూసుకున్నట్లయితే యవనస్తుడు అండి. ఆ కాలానికి వచ్చేటప్పటికి యవనస్తుడు, కానీ ఎక్కడా కూడా యవనేచ్ఛలకు తొలగిపోలేదు ప్రియులారా, ఎక్కడ కూడా. మరో మాట చూసుకుంటే ఇర్మియా గారు యెరూషలేములో ఉండి ప్రవచనాలు చెప్పే కాలం అది. అదే బబులోను ప్రాంతంలో, అదే బబులోను శరలో ఇర్మియా గారు కూడా ఉన్నారు. అట్ ది సేమ్ టైం దానియేలు గారు కూడా ఉన్నారు. బబులోనికి వచ్చేసరికి బబులోనులో ప్రవక్త ఉంటాడు. ఆయన ఎవరంటే అండి ఎజికేలు గారు కూడా ఆ ప్రాంతంలోనే అక్కడే ఉండి దానియేలు గారు ఉన్న కాలంలోనే ఆయన ఉంటాడు. దానియేలు గారు అదే కాలంలో బబులోను చెరలో ఉన్నారు కనుక, సో బైబిల్ కొన్ని ఆధారాలను బట్టి ఎజికేలు గారు దానియేలు గారు కూడా సమకాలికులుగా బైబిల్లో మనకి చాలా ఆధారాలతో కనిపిస్తూ ఉంటది. ఒకే వయసు గలవారు లేదా ఒకే సమకాలికులుగా కనిపిస్తారు. ఎందుకంటే ప్రవక్తల కనుక వీరి గురించి మనకు కొన్ని విషయాలు తెలియాలి. మోస్ట్ పెద్ద ప్రవక్తలలో ఆ కాలం వచ్చేటప్పటికి దానియేలు గారు ఆఖర పెద్ద ప్రవక్తగా నిలిచిపోవడం జరిగింది ప్రియులారా. దానియేలు గారి తర్వాత ఎవరున్నారంటే 3 ఉన్నారు ప్రియులారా. మనకు రాసిన వాళ్ళు దానియేలు గ్రంథం తర్వాత ఎవరు 3 ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు ఉన్నారంటే 3 ప్రవక్తలు. ఎవరంటే హగ్గయి గారు, జకరియా గారు, మలాకి గారు. యూదుల చరిత్ర ఆ టైంకి రాసేటప్పుడు యూదుల చరిత్ర మొత్తం ముగిసిపోయింది. ప్రవక్తలు రాయవలసిన ఇదంతా యూదుల చరిత్ర మిగిలిపోయింది. పాత నిబంధన కూడా ఆల్మోస్ట్ మలాకి గ్రంథం వచ్చేటప్పటికి మూసివేయబడింది, క్లోజ్ చేయబడింది. అయితే దానియేలు గారి చివరి ప్రవక్తలో ఒకరిగా కనిపిస్తారు. ఇది నెబుకద్నెజరు కాలంలో ఉన్నారు కనుక మరి దానియేలు గారు ఎప్పటి నుండి ప్రవచనాలు చెప్పడం మొదలు పెట్టారని మనకు అర్థమవుతుందంటే, ఇదిగో బబులోను సామ్రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత ఆయన బబులోనులో ఉంటుండగా ఆయన ప్రవక్తగా మారడం జరిగింది. అంటే బబులో నుంచి ఆయన ప్రవక్తగా చెప్పడం జరిగింది ప్రియులారా. అంటే దానియేలు గారి లైఫ్ ఎంతవరకు సాగింది ఏంటంటే, ఇంచుమించు 3 సామ్రాజ్యాలను దాటుకుంటూ ఆయన వచ్చాడండి. దేవుడు దీర్ఘాయుష్ని ఇచ్చాడు. అనేకమైన కార్యాలు ఆయన చేత చేయించడానికి ఎంతో గొప్ప అద్భుతమైన ప్రపంచ పరిస్థితిని మార్చే కొన్ని విషయాలు ఆయన పనిముట్టుగా వాడుకోవడం జరిగింది ప్రియులారా. ముఖ్యమైన అంశంగా ఏంటంటే మనం చదువుకున్న వాక్య పఠనంగా, ఎందుకంటే సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. వెళదాం. చాలా మంది బబులోను రాజులు వస్తారు, కానీ ఆఖరికి బబులోను రాజ్యాన్ని పడగొట్టిన రాజ్యమే మాదియా పారసిక రాజ్యం. అంటే నెబుకద్నెజరు కాలంలోంచి దానియేలు గారు కంటిన్యూ అవుతున్నారు. నెబుకద్నెజరు కాలాన్ని, ఆ సామ్రాజ్యాన్ని పడగొట్టిన మాదియా పారసిక సామ్రాజ్యం వచ్చేసింది. అందులో కూడా దానియేలు గారు ఉన్నారు. అందులో కూడా అంత అద్భుతంగా ఆయన బానిసైన సరే వాడబడినట్టుగా మనకు కనిపిస్తుంది ప్రియులారా. ఆఖరి బబులోను రాజ్యాన్ని పడగొట్టిన రాజ్యమే మాదియా పారసిక రాజ్యం. ఈ రాజ్యంలో దర్యావేష్ గారు మనకు కనిపిస్తారు. తెలుసు కదండి అందరికీ. ఈ రాజ్యం వచ్చాడు. ఎప్పుడైతే మాదియా పారసిక రాజ్యం వచ్చిందో అందులో మనకి ఎవరు కనిపిస్తారు?
దర్యావేష్ గారు కనిపిస్తారు. అంటే నేను ముఖ్యమైన విషయాలని ఎక్కువగా తీసుకొచ్చు, కానీ అన్ని మీకు తెలిసిన విషయాలే కనుక ఒక ఆర్డర్లో వెళ్ళిపోతాం. అయితే ఈ దర్యావేష్ గారు 6వ అధ్యాయంలో కనిపిస్తారు. చూడండి ఒకసారి 6వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై, అంటే సెలవులో ఉన్నాడు. బబులోను రాజ్యం సామ్రాజ్యాన్ని మాదియాపారి సామ్రాజ్యం కొట్టేసింది. ఆ బందీలందరూ, ఆ సెలవులో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ దగ్గరే ఉన్నారు. అయినా దానియేలు గారు అక్కడే ఉన్నారు. ప్రభుత్వం మారిపోయింది, మినిస్టర్ మారిపోయాడు. ఆ మినిస్టర్ ఏం చేస్తున్నాడో చూడండి. ఆ కాలానికి వచ్చేటప్పటికి 125 మంది అధిపతులు నియమించుటకు దర్యావేషు ఇష్టమాయను. ఆయన ఏదో ప్రణాళిక ఉంది, ముందేదో జరిగిపోయింది. ఒక 120 మందిని పర్సనల్ ఆఫీసర్స్ పెట్టుకోవాలనుకున్నాడు. వాళ్ళ మీద ముగ్గురిని పెట్టుకోవాలనుకున్నాడు. ఆ ముగ్గురులో మళ్ళీ ఇంకొకరు పెట్టుకోవాలనుకున్నాడు. ఈ ఫైనాన్షియల్ సిస్టమ్ ఇదంతా జాగ్రత్తగా రాజ్యాన్ని పరిపాలించుకున్నాడు అనుకున్నాడు. మంచి వాళ్ళంతా ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్న మంచి వాళ్ళు ఇక్కడ మనకి ఎంతమంది కనిపిస్తారంటే 120 మంది కనిపిస్తారు. కానీ అక్కడ 123 మందిగా మనం లెక్కలోకి వస్తారు. చూడండి ఒకసారి చదవండి. 6వ అధ్యాయం 2వ వచనం. వారిపై ముగ్గురు ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. అంటే ఎంత ఇన్ఫర్మేషన్ దానియేలు క్యారెక్టర్ స్ప్రెడ్ అయిందో చూడండి. ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఇంకొకరు పెట్టుకుంటారండి, వీళ్ళందరినీ తీసి ఇంకో ప్రభుత్వం వేసుకుంటారు మన లెక్క ప్రకారం. అని దానియేలు గారినట ఏం చేశారట, 120 మంది అధికారులు పెట్టుకుని ఈ 125 మందిలో వీళ్ళందరినీ అంటే 124 12 ఏమో, 4 ఒక్కొక్కరిని 3 అధికారులు వేశారట. ఈ ముగ్గురిలో ఒక ప్రధాన అధికారిగా ఎవరు పెట్టాడంటే దానియేలు గారిని పెట్టారంటే దానియేలు గారు ఎంత నీతిని కాపాడుకుంటూ వచ్చాడో మనకు అర్థమవుతుంది. పిల్లలు చదవండి. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. ఈ ముగ్గురులో వల్ల దానియేలు గారు ముఖ్యుడు. రాజునకు నష్టము కలుగకుండా ఉండునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరిని లెక్కలు ఒప్పు వలనని ఆజ్ఞ ఇచ్చెను. దాన్ని ఎవరు నిర్ణయించారు? ఈ 120 మంది ప్లస్ ముగ్గురులో పెద్ద అధికారిగా వచ్చి లెక్కల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయం ఈ 120 మంది ప్లస్ ఈ తర్వాత ఇద్దరు ఎవరికి చెప్పాలి? దానియేలు గారికి తెలియకుండా ఏది జరగకూడదు. రాజ్యాన్ని మొత్తాన్ని ఫైనాన్షియల్ సెక్టర్ అంతా ఎవరికి అప్పచెప్పారు? దానియేలు గారికి అప్పచెప్పారు. పిల్లరా, మనం సాధారణంగా ప్రతి భక్తుడి జీవితాన్ని ఏదో సతమం కథలా కాకుండా జరుగుతున్న ప్రతి పదాన్ని కూడా ఆ జీవితాల్లో వాళ్ళకున్న ఇదిని మనం అన్వయించుకోవడానికే మనం ఇక్కడికి వచ్చాం. మనం సాధారణంగా ఏమంటారు, ఎలా లేచిన కాడి నుంచి ఆదాం గారు అంటే ఆ రోజు పండు తినకపోతేనంటే మన బతుకులు ఎలా ఉండే కదని అంటాం. బాగా బైబిల్ అర్థమైతే ఆదాం గారు ఏదైనా ఉన్నారండి, కానీ మనం ఏదైనా ఉన్నా నేను జేబులో పెట్టి తిరుగుతున్నాం. ఇగో ఇదే ఏదైనా అంటే ఏదైనా వెళ్తే ఏం జరిగిందండి? పాపం చాలా బాగున్నాడు ఆయన. ఏదో ఓ రోజు బాగోలేదు, అపవాదం వచ్చింది, పొట్ట తినిపించింది. కానీ మనం రోజు తింటున్నాం అని అనుకుంటున్నాం. మేము రోజుకి ఎన్నిసార్లు తింటున్నాం మనకు తెలిస్తే ఏదైనా మనం అంటే మనం జేబులో పెట్టి తిరుగుతున్నామండి. ఆ రోజు ఆదాం గారు ఏదైనా మనం ఉన్నారంటే తప్పు చేశారు, వెళ్ళిపోయారు. ఆయన ఒక రోజే పండు తిన్నాడు, కానీ మనం రోజుకి ఎన్ని పండుగ తిన్నామో మనం త్రాచు పెట్టుకుంటే మనకు తెలుస్తుంది. పిల్లల త్రాచు పెట్టుకుంటే తెలుస్తుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే విన్న ప్రతి మాట కూడా మన జీవితాన్ని కదిలింప చేయాలండి. ఆయన జీవితాన్ని మనం చూసామంటే ఎందుకు మనం ఉండలేకపోతున్నాం? దానియేలు గారు ఎక్కడండి, మనం ఎక్కడండి అనుకుంటాం. మనం కాదండి. ప్రతి వాళ్ళు దేవుడు ఇక్కడ నిర్ణయించాడు, ఇక్కడికి తీసుకొచ్చాడంటే అందరి మీద దానియేలు గారు ఉన్న ఆలోచనే దేవుడికి ఉంది. కానీ అలా ఉండలేకపోతున్నాం. పిల్లల చూద్దాం. 3వ వచనం చదవండి. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై. ఎవరు రాయించారండి ఇది? ఎవరు రాయించారు? దానియేలు గారి చేత దేవుడు రాయించిన మాట అండి. ఆ రాయించి ఊరుకున్నాడా దేవుడు అంటే? ఇదిగో ఆ 2వ రాజు కూడా ఇది అర్థమైంది. ప్రియులారా, అర్థమైంది. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను అంటే ఈ అందరిలోనూ ప్రఖ్యాతి నొందబడెను కనుక రాజ్యమంతటి మీద అతను నియమింపబడవలనని రాజు ఉద్దేశించను. ఏంటి? 120 మంది ఆస్థానాల్లో ఉన్న అందరి మీద కూడా ఆయన రాజుగా, లేకపోతే అధికారిగా, ఒక గవర్నర్గా, ఒక ప్రధానమంత్రిగా ఆయన నియమింపబడ్డాడు. వీళ్ళలాగా ఎక్కడికి వెళ్ళాడు ఈయన? యాక్చువల్గా చెరలోకి వెళ్ళాడు. బాలుడుగా వచ్చాడు. అద్భుతమైన భయంకరమైన ఒక నీతి గల, యుక్తి గల అధికారిగా
ఆ రాజ్యానికి మారిపోయాడు. ఎందుకండి ఇవన్నీ? ఎందుకు అలాగా ఉంటారు? వాళ్ళు వెళ్ళింది దీనికి కదా. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా వాళ్ళ యొక్క దైవ నీతి మాత్రం మార్చుకోలేదు కనుక అలాంటి నీతిని, అలాంటి పరిస్థితిని మనం కూడా అన్వయించుకుందాం ప్రియులారా. అండి, రాజ్యం అంతటిలో అతని మీద నియమించను. ఏ బ్యాచ్ లోకి వస్తారు తెలుసండి వీళ్ళు? నేను మనం చదువుకున్నాం. యేసుప్రభు వారు సత్సరిడిగా ఉన్నప్పుడు 19వ అధ్యాయం 12వ వచనంలో ఒక చక్కటి మాట చదువుకున్నాం. ఏంటంటే, పరలోక రాజ్య నిమిత్తం తమ్మును తాము నపంచుకులుగా చేసుకున్న వారు కూడా కలరు. నపంచకత్వం అంటే మామూలు విషయం అనుకుంటున్నారండి? అలాంటి పరిస్థితిని పరలోక రాజ్యం కొరకు నపుంసకత్వాన్ని యాక్సెప్ట్ చేశారు. అంటే ఈ కోవకు చెందిన వారిలో నపంచుకులుగా మార్చబడిన వారిలో ఆ దేశంలో దానియేలు గారికి అప్పగింపబడిన పనిలో నీతి తప్పకుండా ఉన్నాడు. రాజే చేయించాడు. కానీ మనం సాధారణంగా ఏం చేస్తామంటే, మనం నమస్కారం పెట్టిన వాళ్ళకి నమస్కారం పెడతాం. సరే, పొరపాటు ఒకసారి పెట్టేసాం, అతను పెట్టలేదు, ఇంక రేపు పెట్టమండి. అలాగా జరుగుతున్న ఇదిలో ఆ దేశంలో దానియేలు గారికి అప్పగించిన పనిలో నీతి తప్పలేదు. అంటే ఇక్కడ ఆయన చెరలో పట్టబడి వచ్చినా సరే ఏ రాజ్య పాలన అయితే అప్పచెప్పారో ఆ రాజ్య పాలన ఎలా చేస్తున్నాడండి? నీతిగా చేస్తున్నాడండి. మనకి ఇష్టం లేకపోతే మన ఇంట్లోనే సరిగా ఉంటాం, మన ఇంట్లోనే సరిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వం. కానీ రాజు ఆజ్ఞలో అలా చేయలేదండి. మనకి ఎగ్జాంపుల్ చూసుకుంటే అండి, ఎస్టేర్ గారి గ్రంథంలో మనం విన్నప్పుడు ఒక మంచి విషయం, నపంచుకులుగా చేయబడిన వాళ్ళు ఒక ఇద్దరు ఎగ్జాంపుల్ తీసుకుంటే, నపంచుకులుగా చేయబడిన ఇద్దరు సోల్జర్స్ ఏం చేస్తారంటే, ఆ రాజు చెప్పాడని ట్రై చేస్తారు. మీకు ఎవరికి తెలుసు కదా, నపంచుకులుగా తీసుకొచ్చారు ఎస్టేరు ముద్దుకయ్య గారు. ఆ కాలంలో ఆ నపంచుకులు ఏం చేస్తారంటే, వచ్చిన కాడి నుంచి ప్లాన్ చేస్తారు, తీసుకొచ్చిన రాజుని చంపేయడానికి, ఆ రాజుని చంపడానికి ట్రై చేస్తే, అట్ ది సేమ్ టైము వాళ్ళతోనే ముద్దుకయ్య గారు వచ్చారు కదండి. ముద్దుకయ్య గారు వాళ్ళందరూ చెరపట్టబడి వచ్చారు కదా. ఒకవేళ ఆ ఇద్దరు రాజుని చంపేస్తున్నారని ముద్దుకయ్య గారు తెలిస్తే, చక్కగా చేయండి, ఇంకేమైనా ప్లాన్ కావాలి తీస్తాను, నేను చంపేసేస్తే అందరం కలిసి బయటకు పోవచ్చు అనాలా? కానీ ముద్దుకయ్య గారు అనలేదండి. ఆ రాజద్రోహులను పట్టించేసాడండి. అసలు ఏం ఆలోచించాలి మనం ఇందులో? కానీ దేవుడు రాజనీతి మన మీదకి వచ్చినా కానీ దేవుడి నీతి తప్పలేదు ప్రియులారా. ఏ బుద్ధిగారి గారికి అయితే ఉరి తీయాలనుకున్నారో ఆ ఉరి చేయించిన వారికే దేవుడు తప్పించాడు. కానీ ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఆ అద్భుతమైన ఆ వాక్య నెరవేర్పును మనం ఎక్కడ చూస్తామంటే, ఉరి తీయించడానికి రెడీ చేయడం, తెల్లారితే ఉరి తీయించాడు. ముద్దుకయ్య గారు తెలియదండి. ముద్దుకయ్య గారికి ఏమీ తెలియదండి. అక్కడ జరుగుతుంది. తెల్లారితే రాజుగారు సంతకం పెట్టేసరికి తీసుకెళ్ళి ఉరి తీసేస్తారు. కానీ ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. అద్భుతంగా ఆయన్ని తప్పించాడు. అదే పరిస్థితుల్లో ముద్దుకయ్య గారు ఆఖరికి, మీరు ఎస్ఏర్ గ్రంథంలో ఏమయ్యాడు ముద్దుకయ్య గారు? 127 సంస్థానాలకి గవర్నర్గా మారిపోయాడండి. యూదులను పక్కన పెట్టి అక్కడ ఉన్న అప్పుడున్న ఆ రాజ్యాలన్నీ పాలించేంత గొప్పవాడిని చేశాడు పిల్లారా. అంటే కష్టాల్లో కూడా వారు ఏం చేస్తారంటే, దేవుని నీతి తప్పని వారుగా మనకు కనిపించారు. అదే కోపంలో ఉన్న ఈ దానియేలు గారి గురించి మనం చూసుకుంటున్నాం పిల్లారా. అయితే తరువాత దానియేలు గారు 6వ అధ్యాయం 3వ వచనం నుండి మిగిలిన అధిపతులందరూ మనం చూసుకుంటే, ఎందుకైతే ఇంత ఘనత దానియేలు గారికి వచ్చిందో, ఈ ఘనత వల్ల మిగతా అధికారులందరూ ఏం చేశారండి? ఆయన మీద కక్ష కట్టారు, ఆయన చంపించాలనుకున్నారు. అనేకమైన విద్యలు 3వ అధ్యాయం నుండి మిగిలిన అధిపతులందరూ దానియేలు గారి మీద పగబట్టి చూసుకుంటే, దానియేలు గారిని దేవుడు కాపాడిన విధానాన్ని బట్టి దేవుడు ఎక్కడ దానియేలు గారిని వదలలేదు, నీతి వదలలేదు. అలాగే దేవుడు కూడా సహాయం చేస్తూ వచ్చు. ఆ రాజు ఆజ్ఞ ప్రకారంగా సింహానుభవంలో వేయించినప్పుడు కూడా దానియేలు గారు ఎక్కడ చెక్కు చెదరలేదు. ఆఖరికి ఆయన యొక్క మాదిరి వల్ల, దానియేలు గారి యొక్క అద్భుతమైన భక్తి వలన ఎవరు మారిపోయారో తెలుసండి? ఆ రాజ్యాన్ని పాలిస్తున్న రాజే మారిపోయాడు పిల్లారా. చూడండి ఒకసారి, దానియేలు గారు 6వ అధ్యాయం 20వ వచనం చాలా అద్భుతమైన ఘట్టంగా మనం తీసుకోవచ్చు పిల్లారా. దానియేలు గారిని ఎంతో అభిమానించాడు, ఎంతో చేశాడు. కానీ సంతకం పెట్టి ఎందుకు పెట్టాల్సి వచ్చింది తెలిసిన? ఆధారాలు చూపించాడు పిల్లారా. ఒక విధంగా అయితే రాజు కూడా నీతిపరుడేమో. ఎందుకంటే రాజ్యంలో ఆధారాలను బట్టే, కోర్టులో సాక్ష్యాలను బట్టే పరిస్థితులు నడుస్తాయి. కాబట్టి రాజాజ్ఞ సంతకం పెట్టాడు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఏం కలిగింది తెలుసునండి? అద్భుతమైన మాట మనం మాట్లాడుకుంటే ప్రియులారా, కొరింథీయులకు రాసిన 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం.
ఆ రాజు నీతిపరుడైన దానియేలు గారి గురించి సింహారూపంలో వేయడానికి సంతకం పెట్టినాడు కనుక ఈయనకి ఏం కలిగిందంటే అండి, ఆ రాత్రి అంటండి ఉపవాసం ఉన్నాడంటండి దానియేలు గారి గురించి. ఎందుకు ఉపవాసం ఉండాల్సి వచ్చిందంటే, దానియేలు గారి యొక్క మాదిరి, దానియేలు గారి యొక్క జీవితం అంటే కన్న కఠోరంగా ఉంటున్న ఆ రాజులను కూడా మార్చేసింది ప్రియులారా, మార్చేసింది. అంటే మన జీవితాన్ని మనం క్రైస్తువులు అని ఎవరికి చెప్పక్కర్లొద్దండి. నీ జీవితాన్ని చూస్తే చాలు అక్కడ అన్యుడు మారిపోవాలి పిల్లారా. అలాంటి జీవితాల్ని దానియేలు గారు ఆ రాజులకే మాదిరిగా కనిపించాడండి. చాలా అద్భుతమైన ఘట్టం అండి. మీరు ఆలోచించగలిగితే దానియేలు గారి యొక్క నీతిని చూసి సంతకం పెట్టాడే కానీ ఆ దానియేలు గారి చెరబట్టుకొచ్చిన ఆ చెరలో ఉన్న ఒక దానియేలు గారి గురించి ఆ రోజు అంత తపన పడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది తెలుసునండి. ఇది ఒక ప్రత్యక్ష దేవుణ్ణి అద్భుతమైన ప్రవర్తనతో మాదిరిగా రాజు కనిపించాడండి. చూడండి ఒకసారి 6వ అధ్యాయం 20వ వచనం. ఏమన్నాడండి? అన్యుడండి, రాజండి. దానియేలు యొక్క బిహేవియర్ చూసి, అతను రక్షింపబడిన అద్భుతమైన దేవుని యొక్క ఘనతను చూసి, మహిమను చూసి, దేవుడు ద్వారా ఆ రోజు ఆ దానియేలు గారి ద్వారా దేవుడు ఆయన జీవితాన్ని రాజు ప్రత్యక్షపరచాడండి. ప్రత్యక్షపరచినప్పుడు ఏమంటున్నాడు చూడండి, విట్నెస్ ఇస్తున్నాడు. జీవము గల జీవము గల సేవకుడైన దానియేలు, దేవుడి యొక్క దానియేలు. అంటే దానియేలు గారిని చూసి దేవుడు అర్థమైందంటే దేవుడు ఎవరు అర్థమైపోయింది. కానీ ఈ రోజు క్రైస్తవ ప్రపంచాన్ని దేవుడు ఏమంటాడు దగ్గర, ఇదిగో నీ వలనే కదా అన్యులలో నా నామము అవమానపరుస్తుంది అన్నాడండి. కానీ ఆ రోజు దానియేలు గారు ఇదిగో నీ వలనే నాకు దేవుడు అంటే ఏంటో అర్థమైందని దానియేలు గారి జీవితంలో మనం చూపించాలండి. ఎన్నో విషయాలు ఉంటాయి ఇందులో. ప్రతి పదం కూడా ఎంత ఆత్మీయమైన ఆధ్యాత్మికమైన చింతనతో కలిసిన పదాలు పిల్లారా. దానియేలు గారి జీవితాన్ని మనం చూసుకుంటే ఒక రాజు మారిపోయాడు ఆయన బిహేవియర్ గురించి. ఏమంటాడు మళ్ళీ చదవండి ఒకసారి. జీవము గల దేవుడవైన దానియేలు, నిత్యము నీవు జీవించున్న దేవుడు ఉన్నాడు. చూడండి, ప్రాక్టికల్ గా ఇతనికి అర్థమైపోయింది రాజుకి. దేవుడే కదా నిన్ను రక్షింపగలిగాడు అని అతడిని అడిగాను. అవును ప్రభువా, అవును ప్రభువా. అంటే ఆయన దేవుణ్ణి మహిమపరచడానికి ఎంత అద్భుతమైన మాట దానికి కింద వాడాడో మనం చూడగలిగితే, అందుకు దానియేలు నేను నా దేవుని దృష్టికి నిర్దోషముగా కనబడితిని కనుక. వాట్ ఎ కాన్ఫిడెన్స్ ఇన్ అవర్ లైఫ్, ఇన్ అవర్ బిహేవియర్. ఆయన బిహేవియర్ మీద ఎంత కాన్ఫిడెన్స్ చూడండి ఆయనకి. ఆయన తన దూతలను పంపించి ఈ దృష్టికి కూడా నేను నేరం చేసేవాడు కాదు కదా, అది మీకు తెలియక్కర్లొద్దు, నా దేవుడికి తెలిస్తే చాలు. నా దేవుడు జీవము గల దేవుడు, ఇశ్రాయేలును పాలించు దేవుడు, కునుకడు నిద్రపోడని చక్కటి సాక్ష్యాన్ని దర్యావేషికి కనిపించాడు. రాజు అది చూసి ఎందుకు సంతోషం వచ్చిందండి దీనికి? ఆ రాత్రి జరిగింది ఏంటో తెలుసునండి. సింపుల్ గా మనం మాట్లాడుకుంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే ఒక అద్భుతమైన దేవుని యొక్క క్యారెక్టర్ మనం చూస్తున్నప్పుడు దుఃఖం కలుగుద్ది. అలాంటి దుఃఖమే ఆ రాత్రి ఆ రాజు కలిగింది. ఏ దుఃఖం అది? ఎలాంటి దుఃఖం? ఒక దేవుడిని నమ్ముకున్న భక్తుని చూసినప్పుడు, ఆయన యొక్క నిజాయితీని మనకు చూస్తున్నప్పుడు, ఎంత కఠినమైన రాజు అయినా ఎలా మారిపోతాడంటే మన మాదిరిని చూసి, మన క్యారెక్టర్ని చూసి, ఆ నిజమే కదా అనుకునే దృష్టితో ఆయనకి ఏ దుఃఖం కలిగింది తెలుసునండి. ఆ రోజు రాజులు ఏం చేస్తారంటే, మనలో కూడా చాలా మంది ఎందుకురా మందు తాగుతున్నాం అంటే, బుర్ర పాడైపోయిందంట, మనసు బాగాలేదంట, అందుకని మందు తాగుతాడంట. కానీ రాజు ఏం చేస్తాడు తెలుసునండి, నిజంగా దానియేలు మంచోడు, నేను సంతకం పెట్టేశాను, ఏం జరుగుతుందో ఇంత దుష్కార్యాన్ని చేయడానికి నేను ఉన్నానని ఆ రోజట అన్నపానాలు మానేశాడట, బాజా భజంత్రీలు మానేశాడట. అన్ని మానేసిన తర్వాత ఆయన జరిగింది ఏంటండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన వారు మనసును ఏం కలిగిందండి ఆయనకి, రాజుగారికి?
ఎప్పుడైతే దేవుడి యొక్క అద్భుతాన్ని దానియేలు గారి ద్వారా ప్రత్యక్షపరిచాడో, దేవుడు ప్రత్యక్షంగా చూశాడో, వీళ్ళు ఈ దుఃఖంలో ఏం కలిగిందంటండి, మామూలు దుఃఖం కాదండి. ఇగో రేపు నాకు పని ఉంది, నేను తట్టుకోలేకపోతున్నానండి, ఈ రోజేమో మత్తు పానీయాలు తీసుకోవడం, తెల్లారితే నాకు చాలా పని ఉందని కొంతమంది మందు అవుతారు. రేపు ఏం చేయాలో తెలియక మందు అవుతారు. నిజంగా మందు తాగకపోతే రేపు ఏం చేయాలో ఆలోచించుకోవచ్చు. ఎప్పుడైతే నువ్వు మందు తాగావో రేపు ఆలోచించుకోవడానికి ఉండదు నీకు. కానీ ఈయనకేం కలిగిందంటే, అంతరాజు కూడా దానియేలు యొక్క మాదిరి చూసి దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగిందటండి. అద్భుతం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగ చేయను. వాట్ ఎ వండర్ సార్, వాట్ ఎ వండర్. అప్పుడు ఏం చేశాడు దానియేలు గారిని చూసి, ఆయన మారిపోయాడు చూడండి, మారిపోయి ఊరుకున్నాడా? దానియేలు గారి ద్వారా ప్రపంచానికి ఒక తాకీదు రాసి పడేశాడండి. చూడండి ఒకసారి 25 దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 25 వచ్చిన. అప్పుడు రాజుకు దర్యావేషు చదివేండి అమ్మా. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకు, రాష్ట్రములకును, ఆయా భాషలు మాట్లాడు వారికి ఏలాగును వ్రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. ఈ సముఖమును నియమించిన ఏమనగా, నా రాజ్యంలోని సకల ప్రభుత్వములందు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఏమండి, దేవుడు నీతిని కాపాడుకున్న దానియేలు గారి ముందట ఇదిగో ఇప్పుడున్న రాష్ట్రాలు అందరూ వణకాల్సిందే. ఎందుకో తెలుసా? నేను చూసాను దానియేలు గారి ద్వారా. అదేంటో తెలిసిన, ఆయనే జీవము గల దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయనే దేవుని గల జీవము గల దేవుడు. ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యమును తుదవరకు ఉండను. ఆయన విడిచిన వాడును రక్షించును. వాడి నయ్యుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు ఆయనే. సింహముల నోట నుండి ఈ దానియేలు రక్షించిన అని వ్రాయించెను. ఆ తర్వాత ఆయన ఘనత ఎంతవరకు వెళ్ళిపోయింది ఏంటండి, బబులోను తరం ఒకటైతే, బెల్షాజరు తరం ఒకటైతే, దర్యావేషు తరం ఒకటైతే, మరొక తరం అక్కడికి వచ్చింది చూడండి. కరెక్ట్ గా మనం చూసుకుంటే, ఈ దానియేలు గారు ఆఖరి వచ్చినండి, ఈ దానియేలు గారు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడు చూడండి, ఇంకొక రాజ్యం వచ్చింది. అప్పటికి కూడా ఈయన వృద్ధుడుగా ఉన్నాడు ప్రియులారా. అప్పటికి కూడా ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం మారింది కదండి. ఎన్ని ఉన్నాడు తెచ్చినండి, బబులోను రాజు నెబుకద్నెజరు తీసుకొచ్చిన తర్వాత నెబుకద్నెజరు కాలంలో ఉన్నాడు. దాని తర్వాత ఎంతో మంది రాజులు మారారు. కానీ ఆ కొడుకుగా కనబడుతున్న ఆ బెల్షాజరు కాలంలో ఉన్నాడు. బెల్షాజరు తర్వాత దర్యావేషు కాలంలో ఉన్నాడు. ఇప్పుడు కోరేషు కాలంలో కూడా వచ్చేసాడండి. ఆ పదాన్ని అలా చదువుతుంటే ఆఖరి వచ్చినాన్ని. ఈ దానియేలు వర్ధిల్లెను. ఏమండి, ఈయన ఒక అద్భుతమైన పరిస్థితి దానియేలు గారు చూస్తే మనం ఈ దర్యావేషు తర్వాత మొత్తం మార్చేసాడండి. కోరేష్ గారికి వచ్చినప్పుడు కూడా వచ్చిందండి. ఏమండి, ఈయన గురించి మనం ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. సరే, టైం అయినట్టుంది. చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఆ తర్వాత దర్యావేషు కాలంలో ప్రవర్తనగానే ఉన్నారు ఆయన. అంటే బాలుడుగా వచ్చిన దానియేలు గారు ఇదిగో ఆఖరికి వృద్ధుడయ్యే వరకు కూడా చెరలో ఉండి కూడా చెరపట్టిన వారి ఎడల దేవుడి నీతిని ఎక్కడ తప్పిపోలేదు పిల్లారా. అంటే మనం సాధారణంగా ఒక వ్యక్తి మనం ఏదైనా ఉన్నప్పుడు మనం ఏంటంటే పగ వచ్చేస్తుంది, మనకి పగ తీర్చేసుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్పాడండి, పగ తీర్చుట నా వంతు. గమనించండి ప్రియులారా, ఒక నీతిని ఎప్పుడైతే నేను సహోదరుడు నిన్ను ఏమన్నా చేసినప్పుడు నీలో పగ వచ్చిందో నువ్వు పగ తీర్చుకుంటే దేవుడు తప్పుకుంటాడు. అమ్మా, దేవుడు ఆజ్ఞ ఏంటండి, పగ తీర్చుకుంటా నా వంతు. ఎప్పుడైతే నీవు ఎంత మోకరించి దేవుడికి నీ ప్రత్యర్థి యొక్క
ద్రోహాన్ని దేవుడికి అప్పచెప్పగలిగి నువ్వు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నావో దేవుడు ఎంటర్ అవుతాడండి. లేదు నేనే పగ తీర్చుకుంటానంటే దేవుడు తప్పుకుంటాడండి. ఈ విషయాన్ని మనం గుర్తించుకోవాలి. చిన్న విషయాన్ని చెప్పి నేను చేస్తాను, కానీ ఒక ముఖ్యమైన విషయాన్ని నేను ఈరోజు చెప్పి 2 నిమిషాలకు ముగించాలనుకుంటున్నాను. మనం చదువుకున్నాం. ఏం చదువుకున్నామండి? వాక్య పఠనం ఏంటి? యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. నోవాహును, దానియేలును, యోబును. అంటే ఎవరండి ముగ్గురుని? నోవాహు గారు అప్పటికే ప్రభువులో నిద్రించారు. యోబు గారు అంతకు ముందే నిద్రించారు. కానీ అప్పటికి యెహెజ్కేలు గారు అదే బబులోను కాలంలో సమకాలికుడుగా ప్రవచనాలు చెబుతూ ఆయన అప్పటికే ఉన్నాడు. కానీ దేవుడు యెహెజ్కేలు గారి ద్వారా ఒక విషయాన్ని రాయిస్తూ, ఇదిగో యెరూషలేము పట్టణాన్ని నేను నాశనం చేసేస్తున్నాను, దేర్ ఇస్ నో ఎనీ కాంప్రమైజ్, చేసేస్తున్నాను. ఎందుకంటే ఇజ్రాయేలీలు చేసిన దాన్ని నేను తట్టుకోవట్లేదు, చేసేస్తున్నానని డిసైడ్ అయిపోయి యెహెజ్కేలు, కమా ఎస్ మై లార్డ్, ఇగో నేను చెప్తున్నాను రాయి, ఆ దాన్ని చేసేస్తున్నాను. ఎంత కోపంగా ఉన్నాడంటే, అలాంటి దేశంలో ఇదిగో ఇలాంటి ముగ్గురున్నా నేను ఒప్పుకోను అని మాట్లాడుతూ ఆ వాక్యాన్ని మాట్లాడుతున్నాడు. 14వ అధ్యాయం 14వ వచనం మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. నోవాహును, దానియేలును, యోబును, ఈ ముగ్గురును. ఇప్పుడు నేను ఉన్నానండి, నేనేదో వాక్యం చెప్తున్నానని, విడివిడి జ్ఞానంతో ఏదో కొన్ని మాటలు మాట్లాడుతున్నానని మోజేస్ గారు నన్ను పిలిచారు ఇక్కడికి. నా గురించి ఆయనకి ఏదో మంచిగా తెలుసు, చెడ్డగా తెలుసు, మంచోడనే నేను అనుకుంటున్నారు. అందరికీ మంచోడనే చెప్తున్నారు. కొంతమంది నీతిపరులు ఉంటారు. ఆ నీతిపరులు నీతంతా మనకు తెలుసు, చనిపోయే వరకు మనం వాళ్ళ జీవితాలను చూసాం, చక్కగా బతికారు, చాలా నీతిమంతులంటే అంటాం. ఇప్పుడు బాబానే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంకా బ్రతికే ఉన్నాను, నన్ను నీతిమంతుడిగా చెప్తున్నారు మీ అందరికీ మోజేస్ గారు. కానీ ఇంకా ఎంత ఉంది నాకు జీవితం? చాలా ఉంది. ఇప్పుడు నేను తాగకూడదండి, మందు తాగకూడదని చెప్పి మీ అందరికీ అక్కడెక్కడ మందు కొడదని నేను కనిపించినప్పుడు నా పరిస్థితి ఏంటి? మీ విశ్వాసం ఏమవుద్ది? పేక మేడల్లో పడిపోద్ది, అంతేనండి. కానీ ఇక్కడ దేవుడు దానియేలు గారిలో ఉన్న ఒక అద్భుతమైన దీన్ని మీరు మళ్ళా నెమరు వేసుకోండి, మళ్ళా స్టడీ చేయండి. ఏమండి, దానియేలును, యోబును, నోవాహును, వీరి ముగ్గురు ఆ దేశంలో, అనగా యెరూషలేముని నేను తీసేయాలనుకుంటున్నాను, ఆ దేశంలో వాళ్ళ ముగ్గురున్నాను, నా జీవముతోడు నేను ప్రమాణం చేస్తున్నాను, వాళ్ళ ముగ్గురినే రక్షించాను కానీ మరి ఎవరిని రక్షించను. అంటే ఇక్కడ నేను చెప్పబోయేది దానియేలు గారిలో ఉన్న నీతి, దానియేలు గారు భవిష్యత్తులో ఎంత నీతిగా ఉంటాడో దేవుడే ఎక్స్పెక్ట్ చేసి ఊహించిన నీతి కూడా అనకూడదు, ఆ పాపం తక్కువ అవుతుంది. దానియేలు గారి జీవితం ఎలా సాగుతుందో అనంత జ్ఞాని ఆయనకి దేవుడు, బ్రతికున్న ఆయనకి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. వీళ్ళ ముగ్గురిని మనం ఆలోచించి ఇందులో ఉన్న అద్భుతమైన దేవుని యొక్క సాక్ష్యాన్ని మనం ఆలోచించాల్సింది ఏంటంటే, వాళ్ళిద్దరూ దేవుళ్ళు నిద్రించారండి, కానీ దానియేలు గారు ఇద్దరు ఉన్నారు, ఇంకా ఉన్నారు. అంటే ఆయన నీతి తప్పడా అంటే తప్పడు అనేది దేవుడికి అర్థమైపోయింది. నా జీవంతోడు. ఒకప్పుడు అబ్రహాం గారికి సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి వెళ్ళినప్పుడు అబ్రహాం గారు తండ్రి అందులో కొంచెం 50 మంది ఉంటే తీసేస్తావా ఆయన? తీసేస్తాను, చూసుకో 50 మంది ఉన్నారు చూసుకో. అది అబ్రహాం గారికి అనుమానం వచ్చింది, 50 మంది అందులో వెళ్ళుకుంటారు, అదంతా పాడైపోయిందిగా అనుకుని మళ్ళా వచ్చి ఒక చిన్న రిక్వెస్ట్ తండ్రి అన్నాడు. ఏం చెప్పన్నాడు? 10 మంది ఉంటారు, 10 మంది ఉంటే తీసేస్తావా ఆయన? చూసుకున్నారా? 10 మంది ఉన్నారు లేదు చూసుకున్నారా? మళ్ళా వెళ్ళాడు, చూసుకున్నాడు, అక్కడ 10 మంది కూడా లేరు. నాన్న ఒక 5 ఉంటే చేస్తావా నాయన అన్నాడు. కానీ ఆ రోజు అబ్రహాము గారి కాలంలో ఇగో 5 ఉన్నా సరే నేను పట్టణాన్ని రక్షిస్తానన్నాడు. కానీ ఇక్కడ ఏంటి తెలిసిన, నా జీవము తోడు యెరూషలేమును తీసేయాలనుకున్నాను, వీళ్ళ ముగ్గురిని రక్షిస్తాను, మొత్తం తీసేస్తాను అన్నాడు. అక్కడేమన్నాడు తెలిసిన, 5 ఉంటే చాలు ఆ పట్టణాన్ని రక్షిస్తానన్నాడు. అంటే చూడండి, దానియేలు గారు దేవుడికి ఫ్యూచర్లో కూడా అతను తప్పు చేయడు, నీతిపరుడు అనే అద్భుతమైన ఒక సాక్ష్యాన్ని దేవుడు ఒక దానియేలు గారు మాత్రమే ఈ బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ప్రియులారా, ఏ భక్తుడిని కూడా రాబో కాలంలో మారిపోతాడో లేదో ఎవరికి తెలియదు, కానీ ఒక్క దానియేలు గారు మాత్రం రాబో కాలంలో కూడా అతని నీతిని నిలబెట్టుకుంటాడని దేవుడు ఆలోచించాడు. ఈ చక్కటి ఆ విషయాన్ని మళ్ళా మనం
ఇంటికి వెళ్ళి నెమరు వేసుకుని అందులో ఉన్న ఆ మాధుర్యాన్ని, వారి యొక్క భక్తిని మనం నెమరు వేసుకుందాం. దేవుడు కృపను బట్టి రేపు మళ్ళా 3వ అంశంగా కొన్ని 2 చెప్పాల్సినవి ఉన్నాయి. అయితే నేను అనుకున్న టైంలో అయిపోద్ది, లేదా ఇంకా కొన్ని పొడిగించుకుందాం. దేవుడు ఎంతవరకు చెప్పిస్తాడో చూద్దాం. 2వ అధ్యాయంలో ఆ కళ కన్నాడు కనుక నెబుకద్నెజరు గారు, ఆ కళ భావమే ఈ ప్రపంచ చరిత్ర. అందుకని రాబోయే కొన్ని విషయాల వల్ల దేవుడు ఈ రోజు మనకి ఇచ్చిన అవకాశానికి దేవుడు వినుకులు ఆయన మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఇదిగో నాయనా ఒక అద్భుతమైన ఒక భక్తుడిని మా ముందు ఉంచారు. ఈ ప్రపంచ పరిస్థితినే వారి చేత రాయించారు. అలాంటి దానియేలు గారిని మా ముందుంచి నాయన మాకున్న చిన్న జ్ఞానంతో ఆయన యొక్క నీతి విలువను నీ ముందు ఆయన ప్రదర్శించిన చక్కటి మాదిరిని, జీవితాన్ని మా ముందుంచారు. ఇకనైనా మా జీవితాలు ఒక దానియేలు గారిలాగా ఉండటానికి మేము నాయన ప్రయత్నం చేయడానికి చక్కటి భక్తి తీవ్రతను మాకు దయచేయండి. అలాగే నాయన వాక్యాన్ని విని వదలకుండా ప్రతి వాక్యాన్ని అన్వయించుకుని నాయన మా జీవితాలను బాగు చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ సమయానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే నాయన నీ పిల్లలు వచ్చినారు నాయన, శ్రమపడి వచ్చారు, వెళుతుండగా నాయన ఎలాంటి ఆపదలు ఆటంకం వాడి చిక్కుకోకుండా మరలా రేపు అనేక మందిని మా సన్నిధిలో కొన్ని విషయాలు వినడానికి మీరు తోలుకొని రావాలని ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతుకులాడి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు పాస్టర్ గారు, అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రములు. యొక్క శిలువ ధ్యానంలో మరి ఉదయకాలపు శిలువ ధ్యానంలో దినాన్ని నడిపించినటువంటి బాబు గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దయచేసి అందరూ నిలుపుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి మీ పరిశుద్ధ పాదాలను బట్టి మేము ప్రార్థించుకుంటూ ఉన్నాం. మా గొప్ప దేవా, ఇక మండల కాలంలో ఉదయకాలపు శిలువ ధ్యానంలో దానియేలు గ్రంథం మీద నేను ధ్యానాలు చేస్తూ ఉండగా మీరే మాకు నాయకుడిగా ఉండి మా శరీర ప్రాణ ఆత్మలలో మా తండ్రి శ్రేష్టమైన మా యొక్క ఆయన తండ్రి ఆత్మతో మా కృప ఆయన మీరు మాకు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన వాక్య ధ్యానాన్ని బట్టి మేము స్థుతించుకుంటూ ఉన్నాం. ఆయన ఇక్కడ ప్రయాసపడి వచ్చారు. ప్రతి ఒక్కొక్కరిని పేరు పేర్చుకుని మీరు దీవించండి. దానియేలు ఏ విధముగా ఆయనానికి స్తోత్ర శత్రు దేశంలో బానిసగా ఆయన బ్రతుకుతూ తన జీవితంలో ఏ విధంగా లోకానికి ఆయన రాజులైనటువంటి వారికి, అధికారులైనటువంటి వారికి ఏ విధంగా పరిచయం చేశారో గొప్ప గొప్ప సంగతులు మేము వింటూ ఉన్నాం. ఆయన దానియేలు జీవితంలో 8 మంది రాజులు, ఆయన 8 మంది రాజులు వచ్చినప్పటికీ దానియేలుని ఎవ్వరూ విడిచిపెట్టలేరు. అంచెలంచెలుగా మా ప్రభా తన పొజిషన్ మారలేదు, తన ఉద్యోగం మారలేదు. మా తండ్రి నీకు ఉన్న ఈ లోకంలో మాకు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంత అవమానం వచ్చినా, ఎంత కరువు వచ్చినా మా ప్రభా మేము నీతో సహవాసం చేయడం అయినా నీకు స్తోత్రాలు. బలహీనపడకుండా మరి ఎక్కువ బలముతో మీతో మేము సహవాసం చేయడం మీరు మాకు నేర్పించండి. దానియేలును బట్టి ఆయన మా జీవితాల్లో అనేకమైన విషయాలు మేము మార్చుకోవడానికి, ఆయన నేర్చుకోవడానికి, అన్వయించుకోవడానికి, మీరు ఆకలి కొరకు మేము సిద్ధపడడానికి అటువంటి ధన్యత మీరే మాకు అనుగ్రహించి మహిమా ఘనత పొందమని ఏస్తున్నామని అది వేడుకొంటున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరుగాక. మాకు ఆహార దయచేయి, మా అపరాధం చేస్తామని క్షమించగా మా అపరాధం క్షమించు. సర్వజయానికి మీరు కరుణించు. రాజ్యం శక్తి మహిమ నిరంతరము నీవే కావు తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని
ప్రభాని స్థుతిస్తున్నది పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు నెలకొన్ను ప్రత్యేకముగా ఈ యొక్క శిలువ ధ్యానాల్లో నిర్వహిస్తున్న ప్రతి ఒక్కొక్కరికి ఆయన శిలువ శక్తినిచ్చి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ఉన్నారు.